అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి టక్కున ఒకటే మాట గుర్తుకొస్తుందండి. అరాచక పాలన, ఆటవిక చర్యలు. రోడ్డుపైన నరికి నరికి చంపడం, 8 ఏళ్ల చిన్నారిని మాయం చేయడం, ఒకే అమ్మాయిని 14 మంది సంవత్సరం కాలం పాటు మానభంగం చేసి తల్లిని చేయడం, పిల్లల్ని మాయం చేయడం, గుళ్ళ దగ్గర మరణాలు ఒకచోట కాదండి. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ, అలాగే అరెస్టులు చేసి ఏవో కారణాల చేత అరెస్టులు చేసి బయటికి వచ్చేసి అర్థమవుతుందా రాజా, వాళ్ళు మమ్మల్ని ఏదో విషయం పైన దూషిస్తే మేము కక్ష తీర్చుకోవడానికి ఏవేవో వేరే కేసులు బనాయించి వాళ్ళపైన కక్ష తీర్చుకుంటామని తొడలు గట్టి జబ్బలు దడుచుకొని గొప్పలు చెప్పుకోవడం, మాట్లాడితే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, చీప్ లిక్కరు అమ్మడం, అలాగే ఇసుక దందా, పేకాట శిబిరాలు, ఇది అండి రాష్ట్రంలో జరుగుతున్నది. అవి సరిపోవు అన్నట్లు ఇప్పుడు పాలకులే మహిళల్ని వేధిస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఒక బాధితురాలు ఈరోజు బయటకు వచ్చేసి తన గోడు వెళ్ళబోసుకుంది. స్వయంగా జనసేన ఎమ్మెల్యే ఆడపిల్లకు అన్యాయం జరిగితే తట్టుకోవాలని చెప్పే పవన్ కళ్యాణ్ పార్టీలోని ఎమ్మెల్యే ఈ పాపానికి ఒడిగట్టాడు. ఒక్కసారి ఆ మహిళ ఏం చెప్తుందో వినండి. ఆవిడ ముసుగేసుకొని ఒక వీడియో చేసి రిలీజ్ చేసింది, కానీ నేను ఆ వీడియో కూడా నేను చూపించదలుచుకోలేదు. మీరు ఇతర మాధ్యమాల్లో ఆ వీడియో చూసే ఉంటారు. ఒకసారి ఒక 2 నిమిషాలు ఆవిడ చెప్పేది వినండి. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేనే. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేనే. నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏం వద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడం
నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. ఒక 8 నిమిషాల వీడియో ఆ బాధితురాలు రికార్డ్ చేసి పెట్టారు. ఇక్కడ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఆవిడ చెప్పిన మాటలు నేను చెప్తున్నానండి. నువ్వు లొంగిపోకపోతే నీ మీద కేసులు వేయిస్తాను, ఎంక్వైరీలు వేయిస్తాను, నీకు ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తాను అని చెప్పేసి ఆ బాధితురాల్ని హింసించాడు అని ఆవిడ చెప్తుంది. ఇక్కడ వన్ వర్షన్ ఆఫ్ ఇట్ అండి. అండ్ ఆ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏం చెప్తాడో మనకు తెలీదు. ఇక్కడ ఒక వర్షన్ని చూపించి మనమేమి ఈవిడది రైటు అతని తప్పని చెప్పే ప్రయత్నం మనం చేయమని మనకు అవసరం కూడా లేదు. కానీ మీరు గమనిస్తే గోరంట్ల మాధవ్ గారి వీడియో అని చెప్పేసి ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి ఎంత నానాయాగి చేశారంటే నేను కరాఖండిగా చెప్పగలనండి. ఆ ఎపిసోడు యూట్యూబ్లో రెవెన్యూ ఒక 50 కోట్లు జనరేట్ చేసి ఉంటుంది. ఎందుకంటే 1.5-2 నెలలు సినిమా ఆడిచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకన్నా ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇష్యూ ప్రస్తావిస్తున్నావు అంటే, గోరంట్ల మాధవ్ ఆ ఎపిసోడ్లో బాధితురాలు బయటికి రాలేదండి. బాధితురాలు బయటకు వచ్చేసి బాధితురాలు మాట్లాడలేదు. ఎక్కడ బాధితురాలు ఎవరనే తెలియదు. అది నిజమైన వీడియోనా లేకపోతే ఆ సంభాషణ ఆ బాధితురాలు సమ్మతంతోనే జరిగిందా లేదా అన్నది కూడా తెలియదు. అసలు బాధితురాలు బయటికి రాలేదు. కానీ దాన్ని తీసుకొని ఎంత నానాయాగి చేశారు చూడండి. అలాగే అంబటి రాంబాబు గారి ఆడియో కాల్ అంటూ ఇప్పుడు మా పార్టీలో లేరు. అవంతి శ్రీనివాస్ గారిది ఏదో ఆడియో కాల్ అంటూ ప్రతిదానికి ఆధారాలు ఉండవు, బాధితురాలు బయటికి రారు. వాళ్ళు ఎంత నానాయాగి చేశారో మనం చూసాం. కోనేటి ఆదిమూలం ఆ ఇష్యూలో బాధితురాలు ఫస్ట్ నారా లోకేష్కి చంద్రబాబు నాయుడికి పోయి విన్నవించుకుంటే వేడుకుంటే వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఆమె బయటపడాల్సి వచ్చింది. వీడియోలు రిలీజ్ చేసింది. అక్కడ బాధితురాలు బయటకు వచ్చింది కోనేటి ఆదిమూలం ఇష్యూలో. ఇప్పుడు అరవ శ్రీధర్ ఇష్యూలో కూడా బాధితురాలు బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నా ప్రశ్న అది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక వీడియో అండి, పాత వీడియో చూపిస్తాను. అసలు ఆడవారికి ఏదైనా జరిగితే అర సెకండ్ కూడా నేను ఆగను అని చెప్పేసి మాట్లాడిన ఆ వీడియో ఒకసారి వినండి. ఎందుకో తెలీదు, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మటుకు నా కడుపు రగిలిపోతుంది. నిజంగా రగిలిపోతుంది. అది ఎందుకు మరి చిన్నప్పటి నుంచి నాకు అది ఎందుకుందో నాకు తెలీదు. వాళ్ళకి నాకు ఎందుకంటే అమ్మాయిని ఏడిపించే వ్యక్తులను చూస్తే నాకు కోపం వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేయలేరు కదా. 10 మంది కుర్రాళ్ళు కూర్చొని అమ్మాయిని గేలు చేస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు? అలా అమ్మాయిలు అలా తిరిగి పాపం పారిపోతుంటారు. వాళ్ళని ఎవరు అడ్డుకోరు. అవన్నీ నా సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టింది స్వయాన ఒక నమ్మకంతో ఇతను ప్రజలకు మంచి చేస్తాడని ఓటేసి నువ్వు పరిపాలన బాగా చేయి అని చెప్పేసి మ్యాండేట్ ఇచ్చిన ఒక ఎమ్మెల్యే ఇలా చేశాడు, ప్రజాప్రతినిధి ఇలా చేశాడు. చాలా ఇన్ఫర్మేషన్ ఆమె రిలీజ్ చేసిందండి. వాట్సాప్ చాట్స్, అలాగే వీడియోలు, అంటే ఇంటిమసీతో ఉన్న వీడియోస్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి. మొత్తం బయటకు రిలీజ్ చేశారు. ఇంకా జరిగిందా జరగలేదా అన్నదానికి ఆస్కారమే లేదు. సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. కానీ ఇంకా తప్పెవరిది ఒప్పెవరిది, బెదిరించాడా లేదా అన్నది కోర్టులు చట్టాలు అవి నిర్ణయం తీసుకుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు నైతిక బాధ్యత వహిస్తూ, ఎందుకంటే వారు ఎన్నుకున్న క్యాండిడేట్ వారే బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని నేను నీపైన ఎంక్వైరీలు వేయిస్తాను, నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాను, ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తాను, నీ మీద కేసులు వేస్తానని ఆమెను లొంగ తీసుకున్నారని ఆ బాధితురాలు చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చర్య తీసుకుంటాడు? నాకు చాలా అనుమానం కలిగించే లెటరు ఒక 4 రోజుల క్రితం జనసేన వాళ్ళు అధికారికంగా రిలీజ్ చేశారండి. ఒకసారి ఆ లెటర్ చదివి వినిపిస్తుంది చూడండి. 22వ తేదీ జనసేన వాళ్ళు రిలీజ్ చేసిన అధికారిక లెటర్. సర్వదా అప్రమత్తంగా ఉందాం అని చెప్పేసి ఏం రాశారంటే, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేనపై ఎటువంటి దుష్టశక్తుల దృష్టి సోకకుండా
కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, పాయింట్ టు బి నోటెడ్, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసి ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహంగా కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో తోడు నీడుగా ఉన్న జనసేన శ్రేణులకు నా కృతజ్ఞతలు అన్నారు. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇట్లు పి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి. ఇది అఫీషియల్ లెటర్ అండి, ఎందుకంటే ఇది వాళ్ళ పార్టీ ట్విట్టర్ అకౌంట్లోనే ఉంది. సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే, ఆ బాధితురాలు ముందుగా ఏమైనా పార్టీ పెద్దలకు ఈ విషయాన్ని చేరవేసిందా? వారు పట్టించుకోకపోగా గతిలేని పరిస్థితిలో ఒక బాధితురాలు బయటకు వచ్చేసి తన గోడు వెళ్ళబోసుకుందా? అంటే పవన్ కళ్యాణ్కు తెలిసే జరిగిందా ఇది? చాలా చాలా ఆసక్తికరం అండి. ఈ లెటర్ 22వ తేదీ రిలీజ్ అయింది. ఈరోజు ఆవిడ బయటకు వచ్చేసి మొత్తం బయట పెట్టేశారు వారిద్దరి మధ్య ఏముందన్నది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయంలో రెస్పాండ్ కాకపోతే ఇంకా అంతకంటే దారుణం ఉండదండి. పైగా ఇక్కడ మనం చూస్తే ఆ మహిళ డైరెక్ట్గా ఆ వీడియోలో ఉన్నది నేనే అని కూడా చెప్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీతో కూడిన ఆ వీడియోలో ఉన్నది నేనే అని ఆమె రూఢి చేస్తుంది. మళ్ళీ ఆ వీడియో ఫేక్ అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. వాట్సాప్ మెసేజెస్ అన్నీ కూడా పెట్టింది. పవన్ కళ్యాణ్కు తెలిసి కూడా ఇన్ని రోజులు కామ్గా ఉన్నాడంటే ఇంకా దానికంటే దారుణం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, ఆ బాధితురాలికి న్యాయం చేయాలి. ఇంతకుముందు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక డ్యాన్స్ మాస్టర్ జానీ విషయంలో కూడా ఏదో అంతవరకు పార్టీకి దూరంగా ఉంటారు అన్నారు. ఓకే, అతను జస్ట్ పార్టీ కార్యకర్త కాబట్టి అందులోంచి బయటపడేంత వరకు పార్టీకి దూరంగా ఉంటారు అని పెట్టారు. ఓకే, కానీ ఇతను ప్రజాప్రతినిధి. ఇతను ఒక్క నిమిషం కూడా కొనసాగడానికి వీల్లేదు. అతను ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెంతమంది అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకుంటాడు? సో ఈ విషయం తేలేంత వరకు అతన్ని సస్పెండ్ చేయాలి. 2, అతను ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండడానికి అనర్హుడు. ఎందుకంటే తనకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ అధికారాన్ని ఉపయోగించుకొని సామాన్యులను ఇలా లొంగదీసుకోవాలనుకోవడం హేయమైన చర్య, నీతి మాలిన చర్య. సో అతన్ని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఎమ్మెల్యే కూడా కొనసాగడానికి అర్హత లేదు. కొత్తగా ఎలక్షన్స్కి వెళ్ళి ఒకవేళ అతనే పోటీ చేస్తున్నా మాకు సంబంధం లేదు, అతని సచ్చీలతను నిరూపించుకోవాలి నేనేం చేయలేదు అని. ఈ విషయం చేస్తేనే పవన్ కళ్యాణ్కి ప్రజలపైన ప్రేమ ఉన్నట్లు, హిందూ ప్రజలపైన ప్రేమ ఉన్నట్లు. ఇప్పుడు మళ్ళీ నేను హిందూ ప్రజలని చెప్పడానికి కూడా నా మనసు ఒప్పదండి. కానీ పవన్ కళ్యాణ్కి చెప్తున్నా, ఇట్లా రాజకీయాలకు మతాలను వాడుకొని మైలేజ్ వస్తుందంటే ఎగిరెగిరి గంతేయడము, మా వాళ్ళు చేసినారంటే సైలెంట్గా ఉండడం తగదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా బొట్టు పెట్టుకుంది. నాకు తెలిసి హిందూ మహిళ, హిందువులే బొట్టు పెట్టుకుంటారు. సో ఒక హిందూ మహిళకు అన్యాయం జరిగితే నువ్వు రెస్పాండ్ అవ్వాలి కదా. ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతని, నా ధర్మాన్ని నేను కాపాడతా. ఇప్పుడు ఒక బాధితురాలు హిందూ మహిళ, మరి ఏం కాపాడతావో కాపాడు పవన్ కళ్యాణ్. అమ్మాయికి న్యాయం చేయి. సరే, అమ్మాయి తప్పితే అమ్మాయిని శిక్షించండి. బట్ అంతవరకు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఆధారాలతో సహా చూపిస్తుంటే దెర్ ఈస్ ఎ థ్రెట్ టు ద పీపుల్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ ఫ్రమ్ దట్ ఎమ్మెల్యే. సో హీస్ థ్రెట్ టు ద సొసైటీ. మనం థ్రెట్ని అణగదొక్కాలి, అణిచివేయాలి, నివారించాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో వేచి చూద్దాం.